ఏమండి, తిరుమల అంటే విదేశీయుల దగ్గర నుంచి అందరికీ కూడా కులమత భేదాలు లేకుండా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో గొప్ప దేవుడు అని ప్రజలందరూ తిరుమలకి వెళ్తారండి. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన ఈ కుక్కలు ఎవరైతే ఉన్నాయో, ఎందుకంటే తిరుపతి ప్రసాదం అంటే మేము ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం అది. అలాంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఈ నీచులు మరి నిజంగా సిట్టు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరం కూడా చాలా సంతోషిస్తున్నామండి. ఎందుకంటే ప్రసాదాన్ని కల్తీ చేశారు కాబట్టి అండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మేము కల్తీ చేయలేదని రిపోర్ట్ ఇచ్చింది అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. ఒకవేళ ఏకపక్షంగా వీళ్ళన్నట్టు తీసుకుని ఉంటే కనుక వెంటనే తీర్పిచ్చేయాలి కదండి, వెంటనే వచ్చేయాలి కదండి, విచారణ జరిపే కదండి తీర్పిచ్చింది. అంటే మీకు ఏదన్నా అనుకూలంగా వస్తేనేమో సిట్టు మంచిది, లేదు అని అంటే కనుక ఏకపక్షంగా వెళ్ళినట్టే అండి. అంటే దీంట్లో కెమికల్స్ అంటే నెయ్యి కూడా కాకుండా కెమికల్స్ కలిపి ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అసలు చాలా దుర్మార్గం అండి అది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారో ప్రజల రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలుసండి. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఆ భగవంతుడితోటే ప్రసాదంతో ఇన్ని ఆటలాడి ప్రజల మనోభావాలు దెబ్బతీసి ఇంత కల్తీ చేసినందుకు త్వరలోనే సిట్ వేసిన శిక్షకంతే అతి భయంకరమైన శిక్ష త్వరలోనే ఉందండి వీళ్ళకి.